హే గాయ్స్ లెట్స్ మేక్ ఎ డిఐవై టేబుల్. మా దగ్గర ఒక వుడెన్ బ్లాక్ ఉంది. సో మేము డాలర్ ట్రీ వెళ్ళి 2 స్టూల్స్ అండ్ గ్లూ తెచ్చుకొని వచ్చామన్నమాట. బేసిక్గా ఏంటి అంటే ఈ వుడెన్ బ్లాక్ని మేము ఒక కాఫీ టేబుల్ కింద కన్వర్ట్ చేయాలి అనుకున్నాం. సో ఎందుకు పెద్ద పెద్దవి అనేసి మేము నార్మల్గా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్గా స్మాల్ డిఐవై చేసుకుని ఈ కాఫీ టేబుల్ తయారు చేద్దామని డిసైడ్ అయ్యాం. సో ముందుగా మేము మొత్తం అన్ని ప్లేస్మెంట్స్ అన్నీ చెక్ చేసుకుని దాన్ని మార్కర్తో అయితే కొంచెం మార్క్ చేసుకున్నాం. సో దట్ మేము రాంగ్గా ప్లేస్ చేయకుండా ఉంటాం అండ్ మొత్తం అన్ఈవెన్గా ఉంటుందని. నెక్స్ట్ స్టెప్ మనం చాలా సింపుల్, ఏం లేదు, గ్లూ తెచ్చుకున్నాం కదా, ఆ గ్లూనంతా దానికి అప్లై చేసేసి పైన మెటల్ దానికి స్టూల్కి దాన్ని ప్రాపర్గా మనం ప్లేస్ చేసుకున్న ఆ మార్కింగ్స్లో ప్లేస్ చేసేయడమే అనమాట. సో దానికి మనం అట్లా ప్లేస్ చేసుకుని మెయిన్ మార్కింగ్ చేసుకుంది కూడా మనం ఎక్కడ తప్పు అవ్వకుండా ఉండాలి అని, బికాజ్ అన్ఈవెన్గా ఉంటే బాగోదు కదా చూడ్డానికి, అందుకు. దెన్ ఏంటి అంటే మనం గ్లూ అప్లై చేసుకుంటున్నప్పుడు కొంచెం ఎక్కువే గ్లూ పెట్టుకున్నాం అనుకోండి, అది ప్రాపర్గా స్టిక్ అయి ఉంటుంది. సో అతుక్కుని ఉందనుకోండి మనకి అది కదలదు అండ్ మనకి మూమెంట్ కూడా ఈజీగా ఉంటుంది. సో అది మొత్తం అంతా ప్రాపర్గా అప్లై చేసుకొని మనం దాన్ని ఇందాక మార్క్ చేసుకున్న ప్రాపర్ మార్కింగ్స్లో పెట్టుకుంటే అది హ్యాపీగా స్టిక్ అయిపోతుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్, మనం ఏం చేస్తామో ఒకటి స్టిక్ అవ్వాలి అంటే దానికి ఫుల్ ప్రెషర్ ఇవ్వాలి. సో ఎంత ప్రెషర్ ఇస్తే అది అంత బాగా స్టిక్ అయి ఉంటుంది అండ్ కదలదు. మనం మొత్తం అంతా దానికి ఇచ్చి ప్రెషర్ ఇచ్చి అంతా చేశాక చాలా సింపుల్, ఏం లేదు, దాన్ని కొద్దిసేపు వదిలేయండి, జస్ట్ అలా ఉల్టా పెట్టే వదిలేసేయండి, అంతే. మన డిఐవై టేబుల్ రెడీ. చూసారు కదా కాఫీ టేబుల్ ఎంత క్యూట్గా ఉందో. దాన్ని మీకు నచ్చిన వాల్స్తో డెకరేట్ చేయండి అండ్ మంచిగా యూస్ చేసేయండి. ఇలాంటి మోర్ సచ్ కంటెంట్ కోసం డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్.